సాతాను పరిపాలనలోనే మేము ఉంటాము, సాతాను యొక్క ఆధిపత్యంలోనే మేము ఉంటామని అనుకుంటున్నాం. ఈరోజు నీ యొక్క హృదయ స్థితిని నువ్వు ఎరక్కపోతే నువ్వు దారుణంగా నష్టపోతావు సహోదరుడు, సహోదరి. మరి దేవుని ద్వారా మనమందరము కూడా సర్వ సదుపాయాల్ని, సమస్త సంపదలను మనం పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి దేవుడు గాలి, వెలుతురు, వర్షము, ఇంకా ఎన్నో సదుపాయాల్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. మరి ఇలాంటి సదుపాయాల కొరకు మనం కూడా దేవుని వైపు చూస్తూ ఉంటాము, కానీ ఆయన చిత్తానికి మాత్రం లోబడం. దేవుడా మాకు వర్షం కావాలంటుంటాం, దేవా మాకు గాలి అంటాం, దేవా మాకు అనుకూలమైన వాతావరణాన్ని ఈయన అని మనము ఎన్నెన్నో ప్రార్థన చేస్తుంటాము, కానీ దేవుని వైపు మాత్రం మనము, దేవుని యొక్క చిత్తానికి మాత్రం మనము లోబడమండి. ఇది మానవుని యొక్క